హలో ఆల్, హాయ్ అండి అందరికీ. వెల్కమ్స్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా మామిడికాయ పచ్చడిని అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కొన్ని ఆవాలు, మెంతులు, జీలకర్రని దోరగా వేయించుకొని ఇలా రోట్లోకి తీసుకొని మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత ఇదే రోట్లోకి ఎండుమిర్చి, మామిడికాయ ముక్కలు, కొద్దిగా ఉప్పునైతే వేసుకొని మామిడికాయ ముక్కల్ని తొక్కులుగా ఉండేలా దంపుకోవాలి. ఇప్పుడు 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దంపుకొని ఈ మామిడికాయ పచ్చడిని రోటి నుండి తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా అందరిళ్ళల్లో ఇలా రోట్లో మామిడికాయ పచ్చడి తయారు చేస్తూనే ఉంటారు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. కాకపోతే హీట్ ఎక్కువ, అందుకే తక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చిని అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని తీసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని తాలింపుని అయితే వేయించుకొని ఈ తాలింపుని మామిడికాయ పచ్చడిలోకి అయితే తీసుకోవాలి. కొంచెం పసుపు కూడా తాలింపులోనే యాడ్ చేసుకోవాలండి. పోపు మొత్తం వేగిన తర్వాత ఈ పోపుని మామిడికాయ పచ్చడిలోకి అయితే తీసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ రెడీ.